రాజస్థాన్ అసెంబ్లీ వెలుపల ఉద్రిక్తత ఏర్పడింది. 6 ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాజస్థాన్ అసెంబ్లీ వెలుపల భారీ నిరసనకు దిగారు. అసెంబ్లీని ముట్టడించేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యారికేడ్లను దాటుకుని అసెంబ్లీ లోపలకు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి అవినాష్ గెహ్లాట్ ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023-24 బడ్జెట్లో మీరు ఎప్పట్లాగానే మీ అమ్మమ్మ పేరును పెట్టారంటూ ఇందిరాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అవినాష్ గెహ్లాట్ క్షమాపణ చెప్పడంతో పాటు 6 ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.